ఏజ్ అయిపోతుంది, అప్పులు పాలవుతున్నాము, తల్లిదండ్రులు కష్టపడి కూలీ నాలి చేసుకొని మాకు ఇక్కడ డబ్బులు పంపిస్తుంటే 5 రూపాయల భోజనంతో మేము ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం, కానీ నోటిఫికేషన్లు మాత్రం రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చిన మీలాంటి ప్రతినిధులు చాలా మంది, మానవతరాయ్ కానివ్వండి, లేకపోతే చనగాని దయాకర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా త్వరలోనే మాట్లాడతాము, మిమ్మల్ని సీఎం గారికి కల్పిస్తాము, దీనికి పరిష్కారం చూస్తాము, నిరుద్యోగులందరూ పండుగ చేసుకుంటారు, పాలాభిషేకాలు చేస్తారు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్పితే అక్కడ నుంచి మాత్రం నోటిఫికేషన్లు రావట్లేదు. అయితే మేడం ఈరోజు సోదరులు చెప్పింది, మా అమ్మగారు చెప్పింది కూడా మొత్తం విన్న తర్వాత ఓకే, వారు చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే ఉద్యోగాలు మాకు రావట్లేదు, మేము 5 రూపాయల భోజనం చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము. వారు చెప్పిందని మేము అర్థం చేసుకోగలం. మేము గత ప్రభుత్వం లాగా ఎవడాయవాడు ఎక్కడోడాయవాడు మెడకాయ తలకాయ ఉన్నోడేవాడని మేము అహంకారంగా మాట్లాడం, కానీ వారు చెప్పిన దాన్ని మేము అర్థం చేసుకుంటాం. అంటే ఒక వ్యక్తి ఒక మనిషి చదువుకొని ఉద్యోగం కోసం వచ్చి 5 రూపాయల భోజనం తినడం అనేది ఎంత ఇబ్బంది అనేది డెఫినెట్గా వారి ఆవేదనని డెఫినెట్గా అర్థం చేసుకుంటాం. అయితే ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలు సంధించినారు కాబట్టి ఆ ప్రశ్నలకు మాత్రం నేను సమాధానం చెప్తా. 60,000 ఉద్యోగాలు నింపలేదన్నారు, నింపామని అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ ఎట్లా అన్నారు, కాదు కదా అది తప్పు అని అంటున్నారు. అయితే ఈ 60,000 ఉద్యోగాలకు వాళ్ళు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పైన ఎవరి సంతకం ఉంది? కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరి సంతకం ఉందా? ఎవరి హయాంలో, ఎవరి ప్రభుత్వపు పీరియడ్లో వాళ్ళకు ఆర్డర్ కాపీ వాళ్ళకు వచ్చింది? సో ఇది ఏంది అంటే, ఇది మా హయాంలో వచ్చింది అన్నప్పుడు మేమే వేసినామని ఈరోజు వాళ్ళు అంతా క్రెడిట్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఎగ్జామ్స్ పెట్టినాం, అంతా చేసినాం మేము అన్నారు కదా. ఆర్డర్ కాపీ నీకేమైంది మరి? మీరు ఆ రోజు ఎగ్జామ్ పెట్టిరు, కరెక్షన్ చేసిండ్రు, అంతా చేసి ఎందుకు దగ్గర పెట్టుకున్నారు? ఏమైందో మీకు తెలియదా? ఎవరన్నా నమ్ముతారా అండి? ఏ మాటలు అవి? ఎవరు కేసు వేయించిండ్రు ఉద్యోగాలు ఆగడానికి, నోటిఫికేషన్లు నియామక పత్రాలు ఇవ్వడానికి ఏదంటే వచ్చిందో మీకు తెలియదా? ప్లస్ ఇంకోటి, మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు అవి కూడా ఉన్నాయా? కొన్ని వాటిని మేము కలిపే చెప్పాము 2 లక్షలు అంటే, ఇవాళ మీరు దాన్ని చెప్పుకున్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ మీరు చెప్పిన 2 లక్షల్లో అవి లేవు కదా. చెప్పండి. 60,000 ఇచ్చిండ్రే అనుకోండి, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయండి? రైట్, మాట్లాడదాం. ఒక నిమిషం పవన్ గారు, కార్తిక్ గారిని చెప్పనివ్వండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏం మాట్లాడినా చెల్లుతాం అనుకుంటున్నారు. అట్లా నడవదు. వారు ఇంతసేపు చర్చ ఫాలో అవ్వకుండా వారు ఇష్టానికి ఫోన్ మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో వారు చర్చ చూడలేదు, మధ్యలో వచ్చి మాట్లాడేస్తారు. అసలు ఇంకా మొదలు పెట్టలేదు. వారు అడిగిన దానికి 60,000 దానికి నేను చెప్తానే ఉన్నా. నేను కనీసం 1 నిమిషం మాట్లాడుకుంటే వారంతా వారు ఫోన్ మాట్లాడుకొని మధ్యలో వచ్చి మాట్లాడుతారు. వారు ఏమనుకుంటారు అంటే, నేను గట్టిగా మాట్లాడతా, నేను ఎవరిని మాట్లాడనియను, అదో పెద్ద గొప్పతనం అని వాళ్ళు అనుకుంటారు. మీ ద్వారా వారికి ఒక సూచన చేస్తున్నా, చర్చా వేదికలు ఎప్పుడైనా సరే వినడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందులో ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం నుంచి కూర్చున్న వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు వినడం అనేది అది మనకున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్ని చూపిస్తుంది. మనం ఎక్కువగా మాట్లాడేసినాం అనుకోండి, అవతల వాళ్ళని మాట్లాడనీయలేదంటే పెద్ద గొప్ప ఏం కాదు. అది చూసే వాళ్ళు కూడా అరే ఎందుకు చెప్పనిస్తలేరు వీళ్ళు అని చెప్పేసి తీసా అవతల వాడేస్తారు. ఇక పావని గారు, మీరు మాట్లాడినప్పుడు నేను రాసుకున్నా, అర్థమైందా? మీరు మాట్లాడనీయలేదు అనుకోండి, మీరు చర్చలోనే మాట్లాడారు, అర్థమైందా? మరి మీకు సమయం ఇయ్యరా? రాసుకున్నారు కదా, సమయం ఇస్తారు కదా. సమయం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ మాట్లాడకుండా అప్పుడు ఏం చేస్తారు? మాట్లాడకుండా మీ ఇష్టానికి మీరు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే మేము మౌనంగా కూర్చోవాలి ఇక్కడ. పావని గారు, ఒక నిమిషం కార్తిక్ గారిని చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడారు. కనీసం వినాలన్న కామన్ సెన్స్ ఉండాలి కదా, మీకు వినాలన్న కామన్ సెన్స్ ఉండాలి కదా. వినండి ఫస్ట్. ఏం చేశారమ్మా 10 ఏళ్ళు? మీరు ఏం చేశారు? మీరు ఇంటికి ఉద్యోగం అన్నాడు కదా, పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ఇంటికి ఉద్యోగం అన్నాడు. తెలుగు లేరో ఆ రోజు మాట్లాడేటప్పుడు పాల్గొనండి.
మీరు మౌనంగా ఉన్నారా? మన ఆత్మని చెప్పండి, పావని గారు, ఆపమని చెప్పండి. పావని గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదే సంస్కారం నేర్చుకున్నారు. పావని గారు ఒక్క నిమిషం, ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు కనీసం వినాలన్న సంస్కారం లేదా? కార్తీక్ గారిని మాట్లాడివ్వండి. సంస్కారం ఉందా అసలు? అబద్ధాలు మాట్లాడడానికి మీ అబద్ధాలను 10 ఏళ్ళు ప్రజలు విని తీసి బండకేసి కొడితే పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నారు. పావని గారు ఒక్క నిమిషం. సరే కార్తీక్ గారు, వాళ్ళని బండకేసి కొట్టారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు అవును మేడం, నేను అదే చెప్తా. కాబట్టి మిమ్మల్ని ఆమంతకామ ఫోన్ అడుగుతున్నా. మాట్లాడుకొని, ఆమంతకామ పర్సనల్ గా అలా ఫోన్ మాట్లాడుకొని, ఆయన మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్తుంటే వచ్చి మధ్యలో మాట్లాడి ఏం సంస్కారం మీద మాకు? పర్సనల్ గా ఫోన్ మాట్లాడింది ఎక్కడిది అనుకుంటున్నారు? తలపల్లి చంద్రశేఖర్ రావు చేసిర్లే. ఏదైతే మీరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న మీద కేసులు పెట్టిండ్రో, ఒక బీసీ బిడ్డ మీద 16 రోజులుగా రీపోస్ట్ చేసినందుకు ఆయన జైల్లో పెట్టి ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిండ్రు చూడు. ఆయన ఇష్యూ గురించి నేను ఫోన్ మాట్లాడుతున్నా. మీరు చేయబట్టి పాప అమాయక పిల్లలు పోయి జైళ్ళల్లో కూర్చుంటున్నారు. వాళ్ళ ఇష్యూ గురించి నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. రైట్, సరే పావని గారు, గురించి మాట్లాడుతున్నా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆయన మాట్లాడివ్వండి. సెక్రటేరియట్ ముట్టడిలా ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగుల పిల్లల మీద చేతులు వేసుకున్నాడు. డిబిట్లకు వస్తే మానవతా సాయి గారు లేచి నిరుద్యోగ అబ్బాయి మీద ఆయన మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. నోరేసుకొని ఏదైతే అదే రేవంత్ రెడ్డి చెప్పిండా మీకు ఓట్లేసినందుక ఇవన్నీ మాటలు? సంస్కారం అది అని మాట్లాడుతున్నారు. మీకు సంస్కారం లేకనే హామీలు ఇచ్చిండ్రు, మీకు సంస్కారం లేకనే నెరవేర్చలేకపోతున్నారు. మీరు సంస్కార హీనులయ్యే ప్రతిదీ హైడ్రా గాని, ప్రతిదీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గాని, తెలంగాణలో రోజు పల్లెలల్లా రైతులందరూ ఏడుస్తున్నారు. వానాకాలం అయినా కూడా ఇవాళ నేను ఇక్కడ మిడ్మానేరు బ్యాక్ వాటర్ దగ్గరికి పోయినా, సుక్క నీళ్లు లేవు. ఎప్పుడు సముద్రాన్ని తలపించేది. పావని గారు 50% పావని గారు మాట్లాడండి. కార్తీక్ గారిని మాట్లాడండి. ఆయన సమాధానం కూడా మనం వినాలి కదా. నిజాలు మాట్లాడండి. అబద్ధాలు మాట్లాడితే వినడానికి చేతులు Right. ఊరుకునేదానికి మేము ఇంకేం మీరే సరే పావని గారు ప్లీజ్ మీరే చెప్పండి అమ్మా, ఆపమని ఒక చెప్పండి. నిమిషం పావని గారు. సరే కార్తీక్ గారు, 10 ఏళ్ళు వాళ్ళు ఏం ఇప్పుడు చేశారు అనే ఆమె విషయాన్ని మాత్రం పేమెంట్ పక్కన ఆమెకు వస్తుంది పెట్టండి. మేడం. దయచేసి ఆమెను సైలెంట్ గా చర్చలో పాల్గొనమని చెప్తే బాగుంటది. అయితే ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని పక్కన పెట్టండి. అయ్యో, ఎందుకంటే అట్లా ఎట్లా వాళ్ళు మేడం? ఏం చేయలేదు అట్లా కాదు కాబట్టి మేడం. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి ఒక్క మిమ్మల్ని అధికారంలోకి నిమిషం, తీసుకొచ్చారు ఒక్క కాబట్టి నిమిషం, మేడం, ఒక్క దయచేసి మీరేం చేస్తున్నారు అనేది మాత్రమే మాట్లాడండి. ఒక్క నిమిషము 10 ఏళ్ల గురించి మాట్లాడినప్పుడే మనం ఏడాది గురించి మాట్లాడగలం. మనం ఎల్కేజీ గురించి మాట్లాడుతున్నాయి కదా, మన పిహెచ్డి గురించి కానీ మాట్లాడేది. 10 ఏళ్ళు వాళ్ళు ఏం అయితే చేయలేదు. అది ఒక్క అందరూ నిమిషం. ఒప్పుకుంటున్న విషయమే. అయితే ఈవెన్ వాళ్ళు కూడా 10 ఏళ్ళు వాళ్ళు ఏం మేము తప్పులు చేయలేదు చేశాము. మేడం. కరెక్ట్, వాళ్ళు ఏం చేయలేదని అంటున్నాం మేము కూడా. వాళ్ళు ఏం చేయలేదు. అందుకే నేనేమన్నా, మీ బాధని మీ ఆవేదనని మేము అర్థం చేసుకుంటున్నామనే చెప్పిన. నేనేం ఎదురుదాడి చేయలేదు, అర్థం చేసుకుంటున్నాను. అందుకే అన్న. అయితే వాళ్ళ వరకు ఏంటంటే 10 ఏళ్ళు, వాళ్ళ వరకు ఏంటంటే 10 ఏళ్ళు అంటే 11 ఏళ్ళు వాళ్ళకు ఉద్యోగాల మీద వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం 11 సంవత్సరాలు. అయితే ఈ 10 ఏళ్ళ కష్టము వాళ్ళు ఎట్లా కష్టపడ్డారో మేము కూడా గట్లే కష్టపడ్డాము.